ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా? మీ ఇంట్లో ఓ కేజీ బంగారం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవును సార్, 1 కేజీ ఉంటుంది. రీసెంట్ గా నా మ్యారేజ్ కి కొనుగోలు చేసా. కొంచెం ఫ్యామిలీ నుండి వచ్చింది, కొంచెం గిఫ్ట్ రూపంలో వచ్చింది. అయినా గవర్నమెంట్ చెప్తుంది కదా దీనికి ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదని. గవర్నమెంట్ రూల్ ని మీకు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోకండి. మ్యారీడ్ ఉమెన్ 500 గ్రాముల వరకు వితౌట్ ఎనీ ప్రూఫ్ పెట్టుకోవచ్చు. మెన్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా అప్ టు 100 గ్రామ్స్ నగలను వితౌట్ ప్రూఫ్ పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో కేజీ బంగారం ఉంది అంటే 600 గ్రామ్స్ వితౌట్ ప్రూఫ్ పెట్టుకోవచ్చు. మిగతా 400 గ్రామ్స్ గురించి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు వాలంటరీగా మీరే రిపోర్ట్ చేయాలి. డిక్లరేషన్ చేయాలా? ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి. అక్కడ దీని గురించి డిక్లేర్ చేయండి. ఎందుకంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ వచ్చేసాయి. మీ దగ్గర ఉన్న గోల్డ్ కి సరైన ప్రూఫ్ లేకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అసెట్ అని కన్సిడర్ చేస్తారు. అలాంటి గోల్డ్, అసెట్, క్యాష్ మీ దగ్గర ఉన్నట్లయితే 84% నుండి 100% వరకు పెనాల్టీ పడవచ్చు. నా బంగారము నేను రిపోర్ట్ చేయకపోతే నాకే బొక్క అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ట్రాన్సాక్షన్ ని ట్రాక్ చేస్తూ ఉంది. అందుకే మీ దగ్గర ఉన్న బంగారానికి ప్రూఫ్ మెయింటైన్ చేయండి. ఐటీఆర్ లో డిక్లేర్ చేయండి. మీ ఇన్కమ్ మీ దగ్గర ఉన్న అసెట్ మ్యాచ్ అవ్వాలి. మిస్ మ్యాచ్ అయ్యిందో భారీగా పెనాల్టీ పడుతుంది. జాగ్రత్త. వీటన్నిటి గురించి ఇక్కడ ఆ లింక్ ఉంది, క్లిక్ చేసి వీడియో మొత్తం చూడు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. Boss wala. Be the boss.